వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెల 21 ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 27 శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చూసుకున్నట్లయితే భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం నుండి ఆశ్వయుజ మాస శుక్లపక్ష పంచమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయములను సాకల్యంగా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారము మేషం నుంచి తృతీయ స్థానంలో గురువు, పంచమ శుక్ర కేతువులు, షష్ఠ బుధ రవి చంద్రులు, సప్తమ కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానంలో శని యొక్క సంచారం. ముఖ్యంగా మేషరాశి వారికి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ వారము అవి కార్యరూపం ధరించే అవకాశం కూడా ఉంది. కొంతకాలం అనేటువంటిది మిశ్రమంగా ఉంటుంది ఈ వారము. చిన్ననాటి స్నేహితులతో మాటలు, విహారయాత్రలు మొదలైనటువంటివి మీరు ప్రణాళికగా రూపొందించుకుంటారు. కుటుంబంలో శుభకార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలతో పాటుగా వాటిని చెయ్యటానికి సంకల్పం కూడా చేస్తారు. కుటుంబ పురోగతికి సంబంధించిన విషయములను నిర్ణయాలు తీసుకోవటంలో ఆసక్తి ప్రదర్శిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు బుధవారం తరువాత కొంత అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగములకు సంబంధించి ప్రయత్నాలు కనుక చేస్తే నిరుద్యోగులకు అవకాశం కూడా ఉంది. కొంత సంఘంలో గౌరవము, పేరు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. నూతన విద్యల పట్ల శ్రద్ధ చూపిస్తారు. కొంత అనారోగ్య సమస్యలు రాకుండగా ఆహార విహారాల విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా కుటుంబపరమైనటువంటి విషయముల యందు అలజడి లేకుండగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుటుంబంలో కలహాలు రాకుండగా జాగ్రత్త పడవలసిందిగా సూచన. మేషరాశి వారు ఈ వారమంతా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం కానీ, ప్రతిరోజు ఆదిత్య హృదయం, గణపతి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ద్వితీయ గురువు, చతుర్థ శుక్రకేతువులు, పంచమ బుధ రవి చంద్రుల యొక్క కలయిక, షష్ఠ స్థానంలో కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి కొంత శని యొక్క అనుగ్రహం అనేటువంటిది వృషభ రాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ వారము పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు దాదాపు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. ఆస్తి విషయాలు కొద్దిగా గోప్యతగా ఉంచటం అవసరము. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగపరమైనటువంటి హోదాలు దక్కే అవకాశం కూడా ఉంది. మానసిక ఆందోళన లేకుండగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. సంతాన సంబంధమైనటువంటి విషయముల పట్ల కొంత చర్చలు జరుగుతాయి. అలాగే తెలిసిన వ్యక్తులతోనే జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. పెద్ద మనుషుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం వల్ల క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. వార ఆరంభంలో కొంత మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అన్ని రకములుగా శ్రేయస్సు అనేటువంటిది కూడా కలుగుతుంది. వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన,
సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము ఈ వారము చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితములను పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే, రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు తృతీయ శుక్రకేతువులు, చతుర్థ బుధ రవి చంద్రులు, ముఖ్యంగా యోగస్థానంలో భద్రయోగంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, కొంత మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితములను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వైద్య విద్య కోసం చేసేటువంటి ప్రయత్నములు విద్యార్థులకు అనుకూలిస్తాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభం నుండి కూడా విజయవంతంగా సాగుతాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనములు పొందుతారు. మిత్రులతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. కొత్త ఉద్యోగస్తులకు ఉద్యోగం చెయ్యాలి అనుకున్నటువంటి వారికి కూడా కాలం అనుకూలంగానే ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత బాగుంటుంది. అలాగే ఉద్యోగపరంగా చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పెరుగుతాయి. తాత్కాలిక వ్యాపారాలను ప్రారంభం చేసి కొంత లాభాలు కూడా పొందవచ్చు. రాజకీయాలు కొంత ఆకర్షిస్తాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంబంధమైనటువంటి అప్లికేషన్లు, వీసాలు మొదలైనటువంటివి కూడా ఈ వారంలో మీకు కొంత మంచి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. మిథున రాశి వారు ఇష్టదేవత ఆరాధన, ప్రతి నిత్యము లలితా సహస్రనామంతో కుంకుమార్చన చెయ్యటము, ప్రతిరోజు రాహుకాలంలో దీపారాధన చెయ్యటము, ఇవి చెయ్యటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, తృతీయ బుధ రవి చంద్రులు, చతుర్థ కుజుడు యొక్క సంచారము. కర్కాటక రాశి వారికి ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను గాక ప్రతికూలతలను కూడా ఇచ్చే అవకాశము లేకపోలేదు. ముఖ్యంగా మీ మీద అకారణమైనటువంటి ఆరోపణలు, అకారణమైనటువంటి నిందలు కూడా ఈ వార ఆరంభంలోనే పడే ఆస్కారం కూడా కొంత ఉంది. కాబట్టి కొన్ని విషయముల యందు గోప్యతను ప్రదర్శించండి. కొత్త వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామిక వర్గాల యొక్క అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క భావాలు, ధోరణులు తెలుసుకొని అశాంతి అనేటువంటిది చెందకుండా జాగ్రత్తగా ఉండటం అవసరము. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి మార్కులు, అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కర్కాటక రాశివారు ఈ వారమంతా దుర్గాదేవి అష్టకము, అలాగే సర్ప సంబంధమైనటువంటి ఆరాధన, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని పరిశీలన చేస్తే, సింహంలో సంచారం చేస్తున్న శుక్ర కేతువుల యొక్క కలయిక, ద్వితీయంలో ఉన్న బుధచంద్ర రవుల యొక్క కలయిక, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, సింహానికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో చాలా పనులు కూడా ఈ వారం తొందరగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల యొక్క సహాయాన్ని కూడా పరిపూర్ణంగా పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొంత ఉత్సాహంగా ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఉండవచ్చు. మానసిక, శారీరక ఒత్తిడి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అవలీలగా అధిగమిస్తారు. అనుకున్న కార్యక్రమముల యందు పురోగతి అయితే తప్పకుండా సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కొంత మేరకు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. అలాగే
కొన్ని సమస్యలకు ఏవైతే చిక్కుముడులు ఉన్నాయో అవన్నీ కూడా వీడిపోతాయి. మొత్తానికి కొన్ని మంచి ఫలితాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితములతో సింహరాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితములు కూడా దక్కుతాయి. సింహరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ అష్టోత్తర పారాయణంతో పాటుగా ప్రతి నిత్యము కూడా సంధ్యాకాలంలో దీపారాధన చేసి గణపతి స్తోత్రమును శ్రవణం చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే కన్యలో బుధచంద్ర రవుల యొక్క కలయిక, 12వ స్థానంలో శుక్రకేతువుల యొక్క కలయిక, 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము వెరసి మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలులో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. కొన్ని రహస్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయముల యందు గుర్తింపు కూడా పొందుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు అవసరమైనటువంటి విషయము. నూతన కార్యక్రమములు, ప్రాజెక్టులు కూడా ప్రారంభం చేయటానికి ఈ వారము అనుకూలంగా కూడా ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కొంత వ్యయ ప్రయాసలు, కొంత తలనొప్పి, కొంత అనారోగ్య సూచన ఉన్నప్పటికీ కూడా ఈ వారాంతంలో అవన్నీ కూడా సమసిపోతాయి. కన్యారాశి వారు దైవారాధనతో పాటుగా ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణము చేయడంతో పాటుగా ఎవరైనా ఒక వ్యక్తికి బుధవారం నాడు, శుక్రవారం నాడు అన్నదానం చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అలాగే బుధ గురువారాలు కూడా చంద్రుడి యొక్క సంచారం కూడా రాశిలో ఉండటము, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రకేతుల యొక్క కలయిక వల్ల తులారాశి వారికి భూ సంబంధమైన లావాదేవీలు ఈ వారం అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ప్రయత్నముల యందు ఆటంకములు తొలగిపోతాయి. కొన్ని విషయముల యందు అవగాహనతో ముందుకు వెళ్ళటం వల్ల విజయవంతంగా కొంత మంచి ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యొక్క కృషి నెరవేరుతుంది. స్త్రీలు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఆశలు చిగురిస్తాయి. మొత్తానికి తులారాశి వారు దుర్గా కవచము, దుర్గా స్తోత్రము, దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. ప్రతిరోజు గణపతి శ్లోకంతో కూడా గణపతికి గరిక సమర్పణ చేయండి, ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే వ్యయంలో ఉన్నటువంటి కుజుడు 11వ స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క కలయిక, 10వ స్థానంలో శుక్రకేతువులు, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత వృశ్చిక రాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కూడా ఈ వారము పెరుగుతాయి. కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవటానికి ముందుగా వెళ్తారు. అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఉద్యోగ అన్వేషణకు తెరపడవచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే భార్య ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసిందిగా ఈ వారము చెప్పుకోదగినటువంటి సూచన. ఆదాయ వ్యయాలు సమాన స్థాయిలో ఉండవచ్చు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేయవచ్చు. ఎటు నిర్ణయాలతో తేల్చుకోలేక
కొంత సందిగ్ధమైనటువంటి వాతావరణంలో మానసికంగా చికాకు అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఎవరో ఒకరు చేసినటువంటి పనికి మీరు బాధపడవలసి కూడా వస్తుంది. కొన్ని కార్యక్రమముల యందు లాభాలు అందుకున్నప్పటికీ వ్యాపారపరంగా నష్టము కూడా తప్పకపోవచ్చు. మొత్తానికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం నష్టం అన్న రీతిలో ఈ వారం ప్రధానంగా కొనసాగుతుంది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు ఈ వారము గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణాన్ని చేయండి లేదా వినండి. ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు గ్రహ సంచార రీత్యా భాగ్యంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క కలయిక చేత కొంత రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి సమస్యలకైతే పరిష్కారాలను పొందుతారు. ఆప్తులు మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. పోటీ పరీక్షల్లో ధనుస్సు రాశి వారు అనేక విజయాలు సాధించగలుగుతారు. ఎంతో కాలంగా ఉన్నటువంటి భూ వివాదాలు కూడా సర్దుబాటు అవుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ బుధ గురువారాల్లో కూడా ఎదురు కావచ్చు. వ్యతిరేకులను సైతం అనుకూలుగా మార్చుకోవటానికి మీ మాట తీరే ప్రధాన కారణం అని గుర్తుపెట్టుకోండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. కొంత వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రగతి అనేటువంటిది సాధిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. పక్షులకు దానా వేయండి. అలాగే ప్రతిరోజు సూర్యోదయానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు కూడా తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారముల యందు అభివృద్ధి కలగటానికి అష్టోత్తరంతో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, షష్ఠ గురువు, అష్టమ శుక్రకేతువులు, భాగ్యంలో రవి బుధులు, దశమంలో కుజచంద్రుల యొక్క కలయిక మకర రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్వల్పమైనటువంటి బొడిదుడుకులైతే తప్పకుండా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. శుభ కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు డబ్బులు కూడా వెచ్చిస్తారు. అనుకున్న ప్రకారంగా అవాంతరాలన్నీ అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇతరులకు సైతం సహాయం అందించటానికి ముందుకు వస్తారు. నేర్పుగా వ్యవహరిస్తే విద్యార్థులకు క్లిష్టమైనటువంటి కోర్సుల్లో కూడా ప్రవేశాలు దక్కుతాయి. వృత్తి కానీ వ్యాపారాలు కానీ రెండు లాభసాటిగానే ఉంటాయి. అయితే కొంత మాట తీరు వ్యవహారం వల్ల జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు కూడా ఏర్పడవచ్చు. కృషి పట్టుదల అధికంగా కలిగి ఉంటే మకర రాశి వారు మొండి పట్టుదలతో ప్రతికూలమైన కార్యక్రమములను సైతము అనుకూలంగా మార్చుకోవడానికి ఈ వారము గ్రహ సంచారము చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. మకర రాశి వారు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితములను పొందుతారు. సంధ్యాకాలంలో శివాలయంలో దీపారాధన చేసి రండి. కార్యక్రమాలయంలో అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని పరిశీలన చేస్తే రాశిలో రాకువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, పంచమ గురువు, సప్తమ శుక్రకేతువులు, అష్టమ రవి బుధులు, నవమ కుజచంద్రుల యొక్క కలయిక కొంత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కుంభరాశి వారు. అయితే ఒక అదృష్టం ఏమిటి అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలైతే ఈ వారము తీరుతాయి. సంఘసేవా కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చిస్తారు. కృషి పట్టుదలతో విద్యార్థులు ఉన్నతమైన ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి పథకాలు రచించండి. ఇంటి నిర్మాణంపై ఉన్నటువంటి ప్రతిష్టంభన కూడా తొలగిపోతుంది.
కొంత ఇబ్బంది పెట్టినా బంధములు కొంత అనుకూలించవచ్చు. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి ఊహించని అవకాశాలు కూడా వస్తాయి. క్రయ విక్రయముల యందు జాగ్రత్తగా లేకపోతే వ్యాపారంలో నష్టములు రావచ్చు. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శనైశ్చరుడికి అభిషేకం చేయించుకోవడము, ఇంట్లో నిత్యము దీపారాధన చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శనైశ్చరుడు, చతుర్థ గురువు, షష్ఠ శుక్రకేతువులు, సప్తమ రవిబుధులు, అష్టమ చంద్రుడు, అష్టమ కుజుడు బుధవారం నాడు ఉండటం వల్ల కొంత ప్రతి విషయంలో కూడా సందేహాస్పదంగా ఈ వారం అనేటువంటిది గడుస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వివాదాలైతే మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. వ్యక్తిగత ప్రతిభతో అనేక సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తారు. లిఖితపూర్వకమైన పత్రాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ చూపించకపోతే ధన నష్టాన్ని కూడా పొందుతారు. నూతన వ్యాపార రీత్యా తీసుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితములు కూడా కలుగుతాయి. ఈ వారం ఎవ్వరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో కొన్ని అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలకు పెట్టుబడులు కూడా లభిస్తాయి. శారీరకంగా కొంత మానసికంగా ఆరోగ్య విషయంలో కూడా దృఢంగా ఉండే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మీనరాశి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రము, గణపతి స్తోత్రముతో ప్రతిరోజు కూడా దీపారాధన చెయ్యండి. వీలున్నప్పుడల్లా కూడా శివాలయంలో సేవ చెయ్యండి, శివాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అనుకూలమైనటువంటి ఫలితములను మీనరాశి వారు పొందుతారు. ఇవి ఈ వారం ఉన్న గ్రహ సంచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు. వచ్చే వారం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.